చేస్తున్నాడని ఆ వీడియో సెల్ఫీ వీడియో తీసి నన్ను చాలా వేధించాడని చెప్పేసి కూడా సెల్ఫీలో చెప్పింది. సో ఇది చూసిన అతను అయితే సూసైడ్ చేసుకున్న అతనికి ఒక ఫ్యామిలీ కూడా ఉంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అది యాక్చువల్ గా ఏంటంటే కొంతమంది రీల్స్ లోను లేదా వైరల్ చేద్దాం ఉన్న ఉద్దేశంలో కొంతమంది ఇంటెన్షనల్ గా చేసిన పనులండి. యాక్చువల్ గా వాళ్ళు ఎదగాలనుకోవటం లేదా వాళ్ళ రీల్స్ కి వ్యూస్ రావాలనుకోవటం తప్పులేదు. కానీ ఏంటంటే అదే ఉద్దేశంలో అదే పనిలో వేరే వాళ్ళ జీవితాన్ని మాత్రం ఎఫెక్ట్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆవిడ సరదాగా సెల్ఫీ వీడియో తీసుకుంది, ఆ పక్క ఆయన నన్ను మిస్బిహేవ్ చేసాడు అన్న ఉద్దేశంతో ఆవిడ చెప్పింది. చెప్పడం ఏంటంటే ఆవిడ అనుకున్నంత సక్సెస్ అయింది, ఎందుకంటే వ్యూస్ పెరిగిపోయినాయి, ఆ రీల్ వైరల్ అయిపోయింది. కానీ అదే సమయంలో ఇంకొకరి జీవితాన్ని ఆవిడ ఎఫెక్ట్ చేశారు. ఎలాగంటున్నానంటే బస్సులోను లేదా పబ్లిక్ లోను ఇంకొకళ్ళు అంతమంది ఉండగా మిస్బిహేవ్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటదండి. ఆవిడే సెలబ్రిటీ కాదు, ఆవిడేమి ఇది కాదు. ఒక సెలబ్రిటీ అయితే ఏదో సరదాగా వెళ్ళి సెల్ఫీ దిగుదాం లేదా సరదాగా ఆవిడ దగ్గర ఉండి ఎవరన్నా ఫోటో తీస్తారన్న ఉద్దేశం ఉండొచ్చు. కానీ ఏంటంటే ఆ రీల్ తీసిన ఆవిడ సెలబ్రిటీ కాదు, మామూలు కూడా కాదు. అయితే ఏంటంటే ఆవిడ తీసిన రీల్ ఎలాగుందంటే షార్ట్ గానే వైరల్ అయిపోయింది. ఎలాగా చూడడానికి ఏంటంటే ఆయన నిజంగా మిస్బిహేవ్ చేసాడేమో అని రకరకాల కామెంట్స్ పెట్టడం, కామెంట్స్ పెట్టి ఆ కామెంట్స్ అన్ని చదివి ఆయన మనస్తాపం చెందటం, ఆయన మనస్తాపం చెంది సూసైడ్ చేసుకోవడం అనేది మాత్రం చాలా విచారకరమైన విషయం. సార్ బస్సులో మామూలుగా మనకు లేడీస్ రిజర్వేషన్ అవునండి, సో అలా వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళ జనరల్ రిజర్వేషన్ కూడా వారు కూర్చున్నారు. స్పేస్ ఉన్నప్పుడు బాయ్స్ వెళ్ళి కూర్చోవద్దా? బాయ్స్ ప్లేస్ ఉన్నప్పుడు కూర్చోవచ్చండి. కానీ మిస్బిహేవ్ చేశారో చేయలేదో మనకు నిజంగా తెలియదు. కానీ ఏంటంటే బస్సులో అంతమంది ఉండగా మిస్బిహేవ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే పూర్తిగా విరుద్ధమైన, అంటే ఆయన పూర్తిగా తెలియని ఆవిడ ఒకవేళ మిస్బిహేవ్ చేస్తే వెంటనే వేరే విధంగా రియాక్ట్ అవుతుంది అన్న విషయం ఆయనకు తెలుసు. అది కేవలం ఇంటెన్షనల్ గా చేయటమేనండి. అంటే ఇంటెన్షనల్ గా వ్యూస్ పెరుగుతాయన్న ఉద్దేశంతో చేయొచ్చు. కానీ ఆ విషయంలో ఇంకొకళ్ళ జీవితాన్ని ఎఫెక్ట్ చేసింది. అదైతే అంటే ఆవిడ ఉద్దేశం ఒక విధంగా ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు ఈ రూల్ చూసేస్తే అని అయి ఉండదండి. కానీ ఎలాగంటే ఎవరన్నా అలా చూస్తే గనక ఇంకా జాగ్రత్తగా ఉంటారేమో, కొంతమంది మిస్బిహేవ్ చేయకుండా ఉంటారేమో అన్న ఉద్దేశంతో పెట్టుండొచ్చు. కానీ ఏంటంటే ఆయన నిజంగా మిస్బిహేవ్ చేయలేదు కాబట్టి దానికి బాధపడ్డాడు కాబట్టి తోటి వాళ్ళు పెట్టిన కామెంట్లు అవన్నీ చూసి యాక్చువల్ గా ఆయన సమర్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన అటువంటి మనిషి కాదు, చాలా మంచి మనిషి అనేసి ఆయన బంధువులు దగ్గర వాళ్ళు కూడా ఎంతో మంది చెప్పారు. అయినా సరే ఆయన మనస్తాపానికి గురై పాపం, ఎందుకంటే ఆయనకు ఫ్యామిలీ ఉంటది, వాళ్ళ మాటలు భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఏదేమైనానండి మనకి రీల్స్ సరదా ఉండొచ్చు, లేదా షార్ట్స్ యూట్యూబ్ లో షార్ట్స్ సరదా ఉండొచ్చు. ఏదేమైనా సరే ఆ రీల్స్ ప్రకారం లేదా ఆ రీల్స్ మీద మోస్తూ ఇంకోళ్ళ జీవితాన్ని మనం నాశనం చేసే విధంగా, ఇంకోళ్ళ జీవితాన్ని ముగించే విధంగా మన రీల్స్ ఉండకూడదు, మన టాపిక్స్ ఉండకూడదు. కానీ అమ్మాయి అలా చేయడం అనేది చాలా రాంగ్. మరి ఆమె సెల్ఫీగా తీసుకుని పెట్టిందో, ఎందుకనే పెట్టిందో, మరి ఆయన ఎందుకు అట్లా బాధపడి ఉరేసుకునే పరిస్థితి ఎందుకు తయారైందో ఆయనకి మరి తెలియలేదు. కానీ అది మాత్రం బాధేసిందమ్మా. కానీ ఏంటంటే పూర్తి సమాచారం ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్ లో చూశారు, కానీ కింద కామెంట్లు కూడా ఏమి రాలేదు కాబట్టి దాన్ని బ్లాక్ చేశారు పోలీసులు. ఓకేనా, ఇంకేంటంటే కామన్ గా తీసుకున్నారు అది. కానీ ఆయన ఎందుకు ఫీల్ అయ్యాడు, ఏంది వేరే ఏమైనా ఉందా అనేది కూడా కొద్దిగా పోలీసులు ఆరా తీస్తారని మాకు ఆ నమ్మకం ఉందా.